మీరు చూసుకున్నట్టయితే మన ఇండియాలో చాలా క్యాస్ట్లు అయితే ఉన్నాయి. క్యాస్ట్లు, మతాలు. అండ్ మీకు మతాలు అంటే బాగా గుర్తొచ్చేది మన ఇండియాలో అయితే హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. అయితే ఈరోజు క్రిస్టియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చేసా. క్రిస్టియానిటీ అనేది మన ఇండియాలో ఎలా వచ్చిందో చెప్తా. ఈ అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. జస్ట్ 5 minutes ఉంటుంది. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరి టాపిక్ ఇప్పుడైతే టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఫస్ట్ మన క్రిస్టియానిటీ అనేది ఇజ్రాయెల్లో పుట్టింది. ఇజ్రాయెల్లో అయితే పుట్టింది మన క్రిస్టియానిటీ. ఇజ్రాయెల్లో జెరూసలేంలో జీసస్ అయితే పుట్టాడు. అండ్ మీకు తెలిసిన విషయం ఇది. అండ్ ఇజ్రాయెల్లో జీసస్ పుట్టినప్పుడు జీసస్ అనేది ఒక 11 members అయితే సెలెక్ట్ చేసుకున్నాడు, గాడ్ మెసెంజర్స్ లాగా. గాడ్ మెసెంజర్స్ అంటే వాళ్ళు కొన్ని పర్టికులర్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా సెలెక్ట్ అవుతారు. అలా 11 members అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ 11 members జీసస్ క్రైస్ట్ చనిపోయాక వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు మొత్తం క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అవ్వాలని చెప్పి వాళ్ళు మొత్తం అయితే వీళ్ళు సపరేట్ గా అయితే వెళ్ళారు. అండ్ మన ఇండియాకి వచ్చింది అయితే సెంట్ థామస్ అయితే వచ్చాడు. రెడ్ సీ, అరేబియన్ సీ నుండి అయితే అతను మన ఇండియాలోకి వచ్చాడు. ఇండియాలోకి అంటే ఫస్ట్ అడుగు పెట్టింది అయితే మన కేరళలో అయితే అడుగు పెట్టాడు. అండ్ కేరళలో అడుగు పెట్టినాక మీకు తెలిసిన విషయమే, కేరళ గురించి చెప్పాలంటే మన ఇండియాలో హైయెస్ట్ క్రిస్టియానిటీ ఉన్న పాపులేషన్ అయితే కేరళ, తమిళనాడు ఆ ప్రాంతాలే. అవి ఒక కోస్టల్ ఏరియాస్, మీకు తెలిసిందే. అండ్ ఆ కోస్టల్ ఏరియాస్ లో చాలా మంది అన్ఎడ్యుకేటెడ్స్ అయితే ఉండేవాళ్ళు చాలా మంది. ఇప్పుడైతే చాలా మంది లేరు, కానీ అప్పుడైతే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉండే. అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే వాళ్ళకి సరైన సెంట్ థామస్ అయితే కేరళలో అడుగుపెట్టినప్పుడు చాలా మందికి గ్యాదర్ చేసి కొత్త గాడ్ అయితే వచ్చాడు జీసస్ అని చెప్పి చాలా మంది అంటే ఒక 100 లో ఒక 10 members, 5 members అయితే క్రిస్టియానిటీకి చేంజ్ అయ్యారు. అండ్ చాలా మంది అయితే అతనికి నెగిటివ్ గా ఉండేవాళ్ళు, హిందూస్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఆయన వచ్చాక మల్బార్ అనే చర్చ్ అయితే కట్టారు. ఫస్ట్ ఇండియాలో కట్టిన చర్చ్ అయితే మల్బార్ చర్చ్, అది కూడా కేరళలో ఉంది. అండ్ ఆ కేరళలో చర్చ్ ఇప్పటికి ఉంది, మీరు చూసుకోవచ్చు. మల్బార్ చర్చ్ చాలా ఫేమస్ చర్చ్ అక్కడ. అండ్ తను ఒక మౌంటైన్ దగ్గర ప్రేయర్ చేస్తున్నప్పుడు హిందూస్ అతని నెగిటివ్ గా ఉన్న వాళ్ళు, హిందూస్ అని చెప్పలేం కానీ అతనికి అగనెస్ట్ గా ఉన్న వాళ్ళు అయితే అతన్ని కిల్ చేశారు. కిల్ చేశాక అక్కడ ఒక మంచి అండ్ ఆ తర్వాత పర్షియన్ నుంచి చాలా మంది వచ్చారు. క్రిస్టియన్స్ వచ్చి మతం మార్పిద్దాం అనుకున్నారు. చాలా మందిని అయితే మార్పియలేకపోయారు. కొంతమంది నార్త్ ఇండియా వెళ్ళారు, సౌత్ ఇండియా వెళ్ళారు. తర్వాత సౌదీస్ వచ్చారు, మన హిందూస్ ని మతం మార్పిచ్చేయడానికి. క్రిస్టియన్స్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, కానీ ఎవరికి మార్పిలేపారు. అండ్ క్రిస్టియానిటీ అనేది, నేనైతే హిందూని, క్రిస్టియాని కాదు మీకు చెప్తున్నా, నేనైతే హిందూని. అండ్ చాలా మంది బ్రిటిష్ ఉన్న కాలంలో చాలా మంది కోస్టల్ ఏరియా నుంచి ఫారినర్స్ వచ్చి ఆ టైంలోనే చాలా క్రిస్టియానిటీ అనేది తమిళనాడులో, కేరళలో వచ్చింది. మెయిన్ గా మన ఇండియాలో బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన ఇండియాను పాలించారో ఆ టైంలో అయితే మన క్రిస్టియానిటీ అనేది చాలా పెరిగింది. అంతకుముందు లేకుండా ఉండేది కానీ మరి ఇంతగా. ఓకే. అండ్ మీకు మీరు ఎంతమంది క్రిస్టియన్ చూస్తున్నారు కామెంట్ చేయండి. నేను ఏదైతే నెగిటివ్ గా మాట్లాడలే క్రిస్టియన్ గురించి. అండ్ ఐఎమ్ ఏ హిందూ. దట్స్